అమ్మా మీ పేరు? నా పేరు అప్పలకొండ అండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఈ చెరువు సెంటర్ నుంచి వచ్చాం, విజయధరపురం. మాది విజయవాడ. అంటే ఇప్పుడు ఎందుకు వచ్చావమ్మా ఈ జనం అనే కార్యక్రమానికి? మాకు ఇల్లు కావాలి. ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేదు మాకు. మా ఇల్లు పడిపోయింది మొన్న వరదలకి. కొండ చర్యలు ఇరిగి ఇల్లు మొత్తం దవసం అయిపోయింది, ఏమీ లేదు. అంటే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తానంటుంది కదా, అవి సరిపోతాయి ఏంటండి? మాకు ఆ రాయి తీపించుకోవడానికే మాకు సరిపోదు. ఇప్పుడు మాకు ఉండడానికి నివాసం కావాలి కదా. ఈ ప్రభుత్వం ఇల్లు కట్టిస్తాం, ఇల్లు కూలిపోయిన వాళ్ళకి అన్నారు కదమ్మా. అన్నారంటే అది ఎప్పుడో అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ఏ దిక్కు మగ దిక్కాలు లేరు. అంటే ఉండడానికి కూడా ఏం లేదు, ఏమీ లేదు అసలు. తినటానికి లేదు, ఉండటానికి లేదు. వాళ్ళ ఇంట్లో చుట్టాలు ఇంట్లో ఉంటున్నాం. ఎన్నాళ్ళు ఉంచుతారు వాళ్ళైనా? వాళ్ళు కూడా వాళ్ళు మాలాటోలే కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉంటే మాకు ఇబ్బంది అయిపోతుంది, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. మరి ఈ ప్రభుత్వం నుంచి అసలు ఏం కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారి గురించి? ఇప్పుడు మాకు ఇల్లు ఉండటానికి అర్జెంటుగా మాకు ఇల్లు కావాలి. మాకు అసలు ఉండటానికి ఇల్లు లేదు. మరి ఇక్కడికి వచ్చా, మరి న్యాయం చేస్తారని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను కాబట్టి ఇంత దూరం వచ్చాను. మరి ఇల్లు కూడా న్యాయం చేయకపోతే మేము ఏం చేసుకోవాలో మాకే అర్థం కావట్లేదు. మరి పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏం చెప్పాలనుకుంటున్నాం? పవన్ కళ్యాణ్ గారితో మేము మా ఇల్లు పడిపోయిన వీడియో ఫోటోలు చూపిద్దామనేసి అనుకున్నాం. మరి న్యాయం చేస్తారా పవన్ కళ్యాణ్? చేస్తారని నమ్మి వచ్చాము. మాకు ఇల్లు కావాలి ప్రస్తుతానికి అయితే. మేడం మీ పేరు? నా పేరు జి శేష్ కుమార్ అండి. ఏంటి మేడం అసలు ఏంటి మీ సమస్య అనేది ఏంటి? ఆ సమస్య మా ఫాదర్ మదర్ది ల్యాండ్ సమస్య. దాని మీద మా ఫాదర్ చనిపోయారు, మా మదర్ హార్ట్ పేషెంటు. అందుమూలంగా నేను వచ్చాను కంప్లైంట్ ఇవ్వటానికి. మా పొలంలోకి రానివ్వటం లేదు వేరే వాళ్ళు. మాది 9 ఎకరాలు ల్యాండు, దౌర్జన్యం చేస్తున్నారు, శిస్తు కట్టించుకోవటం లేదు. అంటే మీరు చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చారు కదా జనం అనే కార్యక్రమం, న్యాయం చేస్తారా మేడం? న్యాయం చేస్తారనే వచ్చామండి. మేము జనసేన పార్టీ వాళ్ళమే. మేము కూడా మాకు న్యాయం ఇక్కడ జరుగుతుందనే మేము వచ్చాము. గత ప్రభుత్వంలో మాకు జరగల న్యాయం, ఈ ప్రభుత్వంలో జరుగుతుందనే వచ్చాము. అంటే గత ప్రభుత్వంలో చాలా అన్యాయాలు చేశారని చెప్పేసి అంటున్నారు కదా, చేశారంటారండి? చేశారంటే మా విషయంలో మేము ఎన్నిసార్లు తిరిగినా మాకు ఏమి న్యాయం జరగలేదండి. మాకు ఏమి న్యాయం జరగల. చాలాసార్లు తిరిగాము ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి. ఎన్నిసార్లు తిరిగినా మాకు న్యాయం జరగల. సరే, ఎక్కడి నుంచి వచ్చావు బాబాయ్? భీమవరం. పవన్ కళ్యాణ్ గారు తాలూకా? పవన్ కళ్యాణ్ గారు తాలూకా కాదు, ఆయన మనిషిని. ఆయన యొక్క ఒక రకంగా చెప్పాలంటే నాకంటే వయసులో చిన్నోడు కనుక ఆయన ఒక దేవుడు. అసలు ఏంటి పవన్ కళ్యాణ్ అంత ఎందుకు అభిమానిస్తున్నాం? పవన్ కళ్యాణ్ ఎటువంటి ఆశ లేకుండా, ఎటువంటి దోపిడీలు లేకుండా ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం, లేడీస్ ఆడపిల్లల కోసం, అందరి యొక్క అభివృద్ధికి, ఉపాధి అవకాశాల కోసం, నిర్మాణ కార్మికుల కోసం, 1-6 అని అన్ని రంగాల్లో, దేవాదాయాల్లో, అన్ని విషయాల్లో ఆయన చేస్తున్నటువంటి కృషి, నిర్విరామమైనటువంటి కృషి, చెప్పలేనటువంటి త్యాగం వల్ల ఆయన లైక్ చేస్తారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన సమస్యలు అన్నీ నెరవేరుస్తారంట బాబాయ్? ఎవరు ఎప్పుడు వెళ్ళి ఎక్కడ అడిగినా సరే కారు దిగి మరీ పరిష్కారం చేస్తున్నారు. నిజమంటావా? అన్నీ రోజు చూస్తున్నాయి కదా, టీవీలో వస్తున్నాయి కదా, పేపర్లో వస్తున్నాయి కదా. నిజం కాకపోతే అబద్ధాలు ఎలా వస్తాయి? ఆయన వచ్చిన తర్వాతే కదా ఈ గవర్నమెంట్ చాలా సూపర్ పవర్లోకి వచ్చింది, పేర్లోకి వచ్చింది. అంటే ఇప్పుడు నిన్న జరిగిన తిరుపతి దేవస్థానంలో వైసీపీ అధికారులు అన్యాయం జరిగిందని, హిందూ మతానికి అవినీతి చేసినారని చెప్పేసి అంటున్నారు కదా. నిక్కచ్చిగా చెప్పారు కదా సార్, డిప్యూటీ సీఎం గారు నిక్కచ్చిగా చెప్పారు. నిక్కచ్చిగా ఉన్నట్టు చెప్పారు. వెంటనే విచారణ చేయమన్నారు. అంటే ఆయన ఈరోజు దీక్ష చేస్తున్నారు కదా, 11 రోజులు దీక్ష కూడా చేస్తున్నాడు. ఆయనే ప్రాయశ్చిత్తం ప్రకటించుకుని చేస్తున్నాడు. అది అర్థమైందా? అలాగే హిందూ ధర్మ పరిరక్షణ పోరాట బోర్డు పెట్టమన్నారు దేశవ్యాప్తంగా. అసలు ఏం చెప్తావు బాబా పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈ ప్రపంచంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన, మనం ఎవరో ఊహించలేనటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. హాయ్ సార్, మీ పేరు? పుప్పార సత్యనారాయణ, ఏఐటీయూసీ. సార్, ఎక్కడి నుంచి వచ్చారు ఈ జనం అనే కార్యక్రమానికి? అద్దంకి జిల్లా నుంచి వచ్చామండి. మాకు మేదరమెట్లలో ఇల్లు ఒకటి కట్టడం జరిగింది. ఇల్లు కట్టిన మేస్త్రికి డబ్బులు 57 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సి ఉండి ఆ ఇంటి ఓనరు ఎగ్గొట్టడం వల్ల ఇది
ఇది అంతా ఎప్పుడు జరిగిందండి కట్టడం కానీ ఇవి ఎగ్గొట్టడం కానీ? 6 నెలల క్రితం జరిగిందండి. 6 నెలల క్రితం మేము ఎస్పీ గారిని మనం సంప్రదించడం జరిగింది. ఎస్పీ గారు అద్దంకి సిఐ గారికి పంపించారు. సిఐ గారు మాట్లాడి మరి శ్రీనివాసరావు అనే అతను డబ్బులు ఇవ్వనంటున్నాడు, మేమైతే ఏం చేయలేం, మేము మీకు సహాయం చేయలేని చెప్పి చేతులు ఎత్తేసారు. ఆ ధర్మిల ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తెచ్చి సమస్య పరిష్కారం చేసుకుందనే ఉద్దేశంతో మంగళగిరి రావడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో పోలీసుల వ్యవస్థను కూడా జగన్మోహన్ రెడ్డి గారు యూజ్ చేశారని అంటున్నారు కదా, నిజం అంటారు అవన్నీ? వాస్తవంగా ఆ మాట నిజమండి. వాళ్ళకు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వారికే చేశారు. వాళ్ళు కూడా కొన్ని సంఘటనలు మనం చూసాం. పోలీసు వ్యవస్థ మొత్తం ఆ రోజుల్లో బ్రష్ పెట్టిన మాట నిజం. అంటే పోలీసు వ్యవస్థ వాళ్ళకి అనుకూలంగానే ఉంచుకున్నారు, లేదంటే అవసరం లేని వాళ్ళు తీసేశారని చెప్పేసి అంటున్నారు కదా, అది జరిగిన మాట వాస్తవం. అది మరి ఇంత దూరం నుంచి వచ్చారు కదా సార్ మీరు అద్దెంకి నుంచి, మరి ఇక్కడ న్యాయం చేస్తారని నమ్ముతున్నారా? నమ్మకం ఉండబట్టి ఇక్కడికి వచ్చాము. అలాగే జరుగుతున్న ప్రచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి ఇచ్చిన సమస్యలు మొత్తం పరిష్కారం అవుతున్నాయని, ఇక్కడ నుండి ప్రతి ఆఫీసుకు కూడా ఏ సమస్య అయితే సంబంధిత అధికారి ఎవరుంటే వారికి మేము కాగితం పంపించడం, ఆ పంపించిన దానికి పరిష్కారం అవుతుందని చెప్పి తెలియటం వల్ల ఇక్కడికి వచ్చాం. అంటే ఇక్కడ న్యాయం చేస్తారని నమ్ముతున్నావు? నమ్ముతున్నామండి. సరే, కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది 100 రోజుల్లో? 100 రోజుల పాలనలో మాకు తెలిసి ఆర్థిక పరిస్థితి అంతగా మెరుగ్గా లేదు. అయితే గత ప్రభుత్వంలో ఇక్కడ ఒక కంపెనీ కూడా రాకపోవటం, యువతకి ఉపాధి లేకపోవడం వల్ల నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇసుక పాలసీని కొత్తగా తెచ్చామని చెప్పి మార్చటం, ఆ ఇసుక లేకపోవడం వల్ల 32 రకాల పని చేసుకునే కార్మికులకి ఎవరికి పని లేకుండా పోవడం జరిగింది. ఇప్పటికి కూడా కొత్త ఇసుక పాలసీ మేము పెడతామని చెప్పి ఈ ప్రభుత్వం కూడా చెప్పింది. అయినప్పటికీ వరదలు రావటం, ఇసుక సమయానికి సమకూరకపోవడం జరుగుతూ ఉంది. ఇసుక ఉచిత పాలసీ పెట్టామంటున్నారు. ఉచిత పాలసీ పెట్టిన దానికి కాదు, జిఎస్టీ కూడా వేస్తున్నామని చెబుతున్నారు. ఆ జిఎస్టీని ప్రజలు ఆమోదించడం లేదు. ప్రభుత్వం తెలుసుకుని ఆ జిఎస్టీని ఉపసంహరించుకోవడానికి కోరుకుంటున్నాం. ఒక్క ముక్కలో కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఇంకా ఆర్థిక వనరులు ఎలా వస్తాయనే దాని మీద దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి మరి ప్రక్షాళన గత ప్రభుత్వం కంటే కూడా మంచి పనులు చేస్తారనే భావన అయితే ప్రజల్లో ఉంది. అయితే ఇంకా ఆర్థిక ప్రయోజనాలు రావడం కోసం కొత్త కంపెనీలు మన రాష్ట్రంలోకి వచ్చేటట్లుగాను, అలాగే యువతకి ఉపాధి కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అమ్మ, మీ పేరు? నా పేరు నాగరత్నమ్మ. ఎలా ఉంది పరిపాలన అనేది? మా పరిపాలనలో మా కాలంలో భయపడి 2 ఎకరాల భూమి బాగొట్టుకున్నానైనా. ఎప్పుడు తీసుకున్నారమ్మా ఇదంతా? ఇదంతా తీసుకుంది మా మామది. మా మామ అన్నదమ్ముళ్ళు 2. ఈయనకి నాయన, మా భర్తకి నాయన, అన్న, తమ్ముడికి కొడుకులు. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు లాక్కున్నారా, టీడీపీ వాళ్ళు లాక్కున్నారమ్మా మీ భూమిని? వైసీపీ వాళ్ళే లాక్కుంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళు. లేకపోతే మేము ఆ కాలంలో మేము వచ్చి పోతే మాకేమైనా హెల్ప్ చేసినారా? మీరు జనసేన పార్టీ ఆఫీస్ కి గత మంగళవారం ఎప్పుడు వచ్చారు కదా పోయినసారి? వచ్చాము. మరి మళ్ళా మీకు ఫోన్ వచ్చి మీకు న్యాయం చేస్తున్నారా? మాకు న్యాయం చేయాలి, అందుకే అడగదామని వచ్చినాం. మాకేం చెప్పలా, మాకు వాతావరణంలో మాకు వినపడలా, మాకేమీ తెలియలే. మేము శనివారం చేసినారు, ఈ రోజు వచ్చినాం. మాకు మా భూమి, మేము పేదవాళ్ళము, నాకు 4 బిడ్డలు. సరే, మరి ఇక్కడ న్యాయం చేస్తారని నమ్ముతున్నావు? నమ్మవాలనేసే వచ్చింది, నమ్ముకొనే వచ్చింది. మా పేరెంట్స్ అయినా, నా బిడ్డల పేరెంట్స్ అయినా, అందుకనేసే వచ్చినాం. నమ్ముతాము మేము, మాకు ఏదో ఒకటి చేస్తాడు అనేసే వచ్చినాం. మా భూమి మాకు ఇస్తే చాలు, మాకు ఒకరితో మాకు వద్దు. నాకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తావు? ఏం చెప్తానా, ఇదే చెప్తా. నాకు న్యాయం చేయండి ఆయన. నాకు చూసినా నాకు వల్ల కాలేదు. అప్పుడు మాకు తెలియదు, కబ్జా చేసుకున్నారు. ఏం చేసుకున్నారు ఏమో మాకు తెలియదు. పోయే అక్కడికి మమ్మల్ని కొట్టారు, నన్ను కొట్టిన దాని నుంచే నేను ఇప్పుడు ఈ మారిగా బాధపడతా ఉన్నా. దాన్ని వేరే వాళ్ళకి అమ్మాలన్నారు.